నమస్తే అండి, నేను రజా. చాలామంది అడుగుతున్నారు పై కాయిన్ ఏదైతే ఉందో అది ఎక్స్చేంజ్లో కింద పడిపోతుంది అన్నమాట. నిన్న చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు పైకి వెళ్ళిపోద్ది, చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది, $2 $3 టచ్ చేసిద్ది, 3.14 రీచ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ అది రీచ్ అవ్వలేదు అన్నమాట. అయితే ఏంటంటే అది 1.4 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. నిన్న కూడా దాదాపు $1.7 దగ్గరికి అయితే రీచ్ అయ్యి అక్కడ నుంచి కింద పడిపోవడం జరిగింది. ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది డౌన్ సైడ్. అయితే ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పై అనే కాయిన్ ఏదైతే ఉందో అదేదో ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయే కాయిన్ కాదు. సో దాన్ని ఏదైతే దాని ప్రాజెక్ట్ ఉందో అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. దానికి మనం టైం ఇవ్వాలి. ఆల్రెడీ 5 years ఇచ్చినాం కదా, ఎక్స్చేంజ్కి వచ్చింది కదా. సో ఇప్పుడు ఏదైతే ఎక్స్చేంజ్కి వచ్చిందో ఇప్పటి నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు డిజైన్ చేసినటువంటి యాప్స్ కావచ్చు, వాళ్ళు త్రూ తీసుకొస్తున్నటువంటి యాప్స్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ఒక వ్యూహాత్మక ప్రణాళిక వేసుకొని వాళ్ళు ముందుకెళ్ళడం అయితే జరిగింది. మనం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ గోల్స్కి సంబంధించి చూడాల్సి ఉంటుంది. ఇదే పై కాయిన్కి సంబంధించి భవిష్యత్తులో దీని ప్రైస్ ఎలా ఉంటుందని చెప్పేసి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక దానికి సంబంధించి చాలా వస్తాయి అనమాట. ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు బైనాన్సే ఉంది. బైనాన్స్ వాళ్ళు కూడా దాదాపు 2030కి వచ్చేసి దానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఏ ఇయర్లోగా ఎలా రాబోతుంది, ఒకవేళ వస్తే కనుక ఎలా ఉండబోతుందని చెప్పేసి. ఇది వచ్చేసి బైనాన్స్ స్క్వేర్కి సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 2026లో ఈ కాయిన్ వచ్చేసి 2025 అంటే ఈ సంవత్సరంలో ఈ కాయిన్ వచ్చేసి వాళ్ళు చెప్తున్న వాల్యూ ఎంతంటే 1.16 నుంచి 2.91 వరకు ఉండడానికైతే అవకాశం అయితే ఉందని, ఇంకా రీచ్ అయ్యే లెక్క ఉంటే కనుక $4.66 వరకు రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఇక 2026 విషయానికి వస్తే కనుక 1.86 నుంచి $7.45కి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఇదే పై కాయిన్కి సంబంధించి 2027 సంవత్సరంలో ఈ పై కాయిన్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 2.98 నుంచి $2.98 నుంచి $11.93 వరకు ఉండడానికైతే అవకాశం ఉందని. ఇంకా 2028 విషయానికి వస్తే కనుక సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇంచుమించు హై వచ్చేసి దాదాపు $19.08 వరకు చూసిద్దని, లో వచ్చేసి $4.77 దగ్గర ఉండడానికి అవకాశం ఉందని, అదేవిధంగా యావరేజ్ చేసుకుంటే కనుక $11.93 ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక పై నెట్వర్క్ ప్రైస్ అనాలిసిస్ 2029 విషయానికి వస్తే కనుక 2029లో ఇంచుమించు $7 నుంచి $7.63 లో అయితే కనుక హై వచ్చేసి $30.53 వరకు అవకాశం ఉంది అని, యావరేజ్ తీసుకుంటే మాత్రం పక్కాగా $19.08 వరకు ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా 2030 విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి హై వచ్చేసి 48.86 బై ది ఇయర్ 2030, $48.86 వరకు ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఒకవేళ లో చూస్తే కనుక $12.21 అని, యావరేజ్ చూసుకుంటే కనుక $30.53 $30.53 వరకు ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. సో 2025 వేసుకుంటే కనుక ఈ సంవత్సరం వరకు అయితే $1.16 నుంచి దాదాపు $4.66 వరకు రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. చాలా పెద్ద ప్రాజెక్టు, దాన్ని ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయండి, వెళ్ళనియండి. కంగారు ఏమి, 2030 వరకు వెయిట్ చేయండి. 2019 ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, వెయిట్ చేద్దాం. ఇంకొక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే దాని ఏందనేది, దాని కథ ఏందనేది క్లియర్గా అయితే మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంకా అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే సో జెన్ కాయిన్కి సంబంధించి కూడా సో మైనింగ్ అయితే చాలామంది చేసుకుంటున్నారు అన్నమాట. కొన్ని వందల మంది చేసుకుంటున్నారు. సో అదేవిధంగా ఇలాంటి మైనింగ్ సంబంధించినటువంటివన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో అప్డేట్ చేస్తాను అన్నమాట. అక్కడైతే ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అక్కడైతే నేను వెంటనే ఏదైనా అప్డేట్ ఉంటే కనుక అక్కడ వెంటనే చెప్తాను. ప్రతిదానికి వీడియోలు చేయలేము కదా. సో టెలిగ్రామ్ ఛానల్లో పై కాయిన్కి సంబంధించి కావచ్చు, జెన్ కాయిన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా AIX హ్యాష్ కాయిన్ కూడా ఒకటి ఉందన్నమాట. సో దానికి సంబంధించి కూడా నేనైతే అక్కడే అప్డేట్ ఇవ్వడం జరిగింది, AIX హ్యాష్. సో దానికి సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అక్కడ. కాబట్టి వచ్చిన వాళ్ళు రండి, టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, ఇదేదో బెట్టింగ్ యాప్ లేకపోతే డబ్బుల కోసం ఏయో చేసేదో లేకపోతే ఇంకేయో చేసేదో అది కాదు. జస్ట్ మైనింగ్ యాప్స్, పై కాయిన్ లాంటివి అనమాట. నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. సో అదనమాట, మీరు డబ్బులు పెట్టాల్సిన పని అయితే ఎక్కడా కూడా ఉండదు. సో ఇదనమాట దానికి సంబంధించి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే కనుక అక్కడ అప్డేట్స్ అయితే అప్పటికప్పుడు ఇస్తాను, దాన్ని బట్టి మూవ్ అవ్వండి. సో ఇక పై కాయిన్ విషయానికి వస్తే కనుక అది పడనియండి, పడినా పర్లేదు. దానికి మనం 5 years టైం పీరియడ్ ఇస్తే కనుక తప్పనిసరిగా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కూర్చుంటుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం.